మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు అరుణ్ కుమార్, సిపిఐ గుంటూరు కార్యదర్శి. ఈరోజు మన రాష్ట్రంలో చూసినట్లయితే అనేక సమస్యలతో రాష్ట్ర ప్రజలు అలడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో గతంలో మనం చూసాం. ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగేటువంటి క్రమంలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి మెరుగైన సౌకర్యాలు కల్పించాలి, ఏ నిధులు కేటాయించి ఏ వర్గ ప్రజల్ని అభివృద్ధి పరచాలనేటువంటి గతంలో చర్చలు మనం చూసాం, అమలు చేయడం చూసాం, నిధులు కేటాయించడం చూసాం. కానీ మనం జరిగినటువంటి సమావేశాలు ప్రజలందరూ కూడా చీదరించుకుంటా ఉన్నారు. కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి కేవలం ఒక లడ్డు కోసమే ఈ సమావేశాలు జరిగాయా అన్నట్టుగా ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి సమావేశాలను నిర్వహించడంలో ప్రజలకు ఉపయోగకరమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి సిపిఐగా భావిస్తూ ఉన్నాం. ఏ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, యువతకి ప్రధానంగా ఒక ఉచిత సలహాని పడేశారు. మీరు ఇద్దరిని కనండి, ముగ్గురిని కనండి, నలుగురిని కనండి, 25,000 రూపాయలు మీకు ప్రోత్సాహం ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ ఆంధ్ర రాష్ట్రం సంబంధించినటువంటి ఉన్నటువంటి యువతీ యువకులు చదువుకొని డిగ్రీ పట్టాలు పూర్తి చేసి బయటకు వస్తున్న క్రమంలో ఇప్పటికే వారికి ఉద్యోగాలు లేకుండా అల్లాడిపోతూ ఉన్నారు. ఏ విధమైన పనులు దొరక్క గిగ్ వర్కర్లుగా డిగ్రీ పట్టాలు చేతబట్టి బీటెక్ చదివిన వాళ్ళు కూడా జొమాటో, స్విగ్గీ లాంటి గిగ్ వర్కర్లుగా పనిచేసుకుంటా ఉన్నారు. వారికి మీరు ఉద్యోగ కల్పనలో పూర్తిగా విఫలం చెందింది ఈ యొక్క కూటమి ప్రభుత్వం. మీరు ఇస్తున్నటువంటి నిరుద్యోగ భృతి ఇంతవరకు ఇచ్చినటువంటి దాఖలాలే లేవు. జాబ్ క్యాలెండర్ సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఏ సంవత్సరం ఆ సంవత్సరం తర్వాత సంవత్సరం అని చెప్పి మీరు వాయిదా వేస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ కూటమి పాలకులకి ప్రజలు నలుగురిని ముగ్గురిని కని అల్లాడిపోతూ ఉంటే మీరు ఇచ్చేటువంటి కోటా బియ్యం కోసం ఎదురు చూడాలా? మీరు కేవలం కోటా బియ్యం ఇచ్చి చేతులు దురుపుకుంటారా? 25,000 ఇచ్చేసి చేతులు దురుపుకుంటారా? ఈ ప్రకటన చేసినటువంటి పెద్ద మనిషికి ఒకడే కొడుకు, ఆయన కుమారుడు ఈ రాష్ట్ర మంత్రి, ఆయనకి కూడా ఒకడే కొడుకు. వేల కోట్ల అదుపులైన మీరు మాత్రం ఒకరినే కంటా ఉంటారు. ప్రజలు మాత్రం కుప్పలు తెప్పలుగా జనాలు కానీ మీకు ఓటర్లుగా మార్చాలని చెప్పేసి సిపిఐగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఆ యొక్క ప్రకటనలో ఉన్నటువంటి లోపాలు ఖచ్చితంగా అనర్థమైనది మీరు ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.